శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. సంప్రదించవలసిన నెంబర్ 8121913664. లీగాలిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సిట్ అధికారులదే. నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాయబోతున్నా. ఈ 3,500 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ పంచింది, ఎవరెవరికి పంచింది? ఈ పంచినటువంటి వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు? ఏ కాన్స్టిట్యున్సీలో పంచింది? సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఈ 3,500 కోట్ల రూపాయల డబ్బుని ఏ విధమైనటువంటి ప్రలోభాలకి వైఎస్ఆర్సీపీ ఇస్తే మరి మీరు అధికారులు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు? దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. లేదా పోలీసు సిట్ అధికారులు సార్ ఇది తప్పుగా రాశామని వాళ్ళైనా ఒప్పుకోవాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు సేఫ్ సైడ్ ఎలాగైపోయినారంటే 3,500 కోట్ల రూపాయలు డబ్బు వచ్చిన మాట వాస్తవం. ఎక్కడెక్కడి నుంచి వచ్చిందంట? నిన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరు? మిథున్ రెడ్డి కాదు, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A38. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, మిస్టర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, A39 దీంట్లో A39. And chairman Tuda had provided white color Toyota car Fortune bearing registration number so and so for transportation of cash from Hyderabad to Vijayawada. One Mr. Balaji Kumar Yadav and one Mr. Ramanjelu would accompany to gunman to Chevireddy Bhaskar Reddy to transport cash from Hyderabad and places. It was further revealed that on 1/2/2024 to 2/22/2024 the aforesaid mentioned 3 persons traveled to house of Mr. So-and-so Prakash, room number 312, landmark apartment, Tadepalli. In the said house, they were given card boxes containing cash of around 8 to 9 crores. అంటే మోహిత్ రెడ్డి హైదరాబాద్ నుంచి విజయవాడ డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో తీసుకొని వచ్చాడని, రెండోది ఏంటంటే సేఫ్ హౌసెస్ రూపంలో హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయలు దాచిపెట్టారని, తర్వాత ఈ డబ్బులు ఈ టొయోటాలో ఇన్నోవా కార్ లో ట్రాన్స్పోర్ట్ చేశారని, ఇలాగా 100 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ చేసి ఇంకా 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 ఫన్నీ విషయం చదివి వినిపించిన తర్వాత నేను నా విశ్లేషణలోకి వెళ్తాను. From the investigation done so far, PRA number 119, sir. Sure. From the investigation done so far, it is revealed during the second half of 2019, a meeting of the owners of the distilleries were held, Sajjala Sridhar Reddy, at a hotel Park Hyatt, Hyderabad, where the owners of the distilleries were told to cooperate with the orchestrated sale of liquor by raising planned indents and issuing manual OFS to select suppliers in the state of Andhra Pradesh. During the meeting, the owners were intimated that if they do not agree to the proposal and no orders will be issued. Such intimidation of kickbacks by threatening them with no issuance of OFS, thereby receiving kickbacks amount to the extortion. Under the threat of loss of business, several distilleries agreed to pay kickbacks at the rate of 12% soon. అంటే బిజినెస్ లో థ్రెట్ చేయగానే వీళ్ళు ఏం చేశారు? 12% కిక్ బ్యాక్స్ ఇవ్వడానికి అంగీకరించారు. సూన్ ది పర్సంటేజ్ ఆఫ్ కిక్ బ్యాక్స్ వాస్ ఇంక్రీజ్డ్ ఆఫ్ 20% ఆఫ్ ది బేస్ ప్రైస్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ eventually handed over to కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఓకే. 3,500 కోట్ల రూపాయలు ఎలా బండ్ల రూపంలో, బాండ్ల రూపంలో వచ్చింది, బ్యాంక్ రూపంలో వచ్చింది, క్యాష్ రూపంలో వచ్చింది, డివిడెంట్ల రూపంలో వచ్చింది, ఇమూవబుల్ ప్రాపర్టీస్ రూపంలో వచ్చింది, ఏమి చవటంలా. డిస్టిలరీస్ వాళ్ళు అందరినంటే పిలిచారంట, ఒక చోట కూర్చోబెట్టారంట, థ్రెటన్ చేశారంట, 12 to 20% ఇవ్వమన్నారంట. పాప బిజినెస్ పోతే వాళ్ళు కూడా అంగీకరించారంట. కిక్ బ్యాక్స్ ఇచ్చేసారంట. కిక్ బ్యాక్స్ ఇచ్చేసిన తర్వాత ఈ కలెక్టెడ్ అమౌంట్స్ వర్ eventually handed over to the Kasireddy Rajshekar Reddy. A1 Kasireddy Rajshekar Reddy ఇచ్చారంట. Rajshekar Reddy would then pass the money to Vijay Sai Reddy, A5. Kasireddy Rajshekar Reddy Vijay Sai Reddyకి A5 కి మనీ ఇచ్చాడంట. దెన్ మిథున్ రెడ్డి A4 మిథున్ రెడ్డికి ఇచ్చాడంట. బాలాజీ గోవిందప్ప A33 బాలాజీ గోవిందప్ప అదే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్. Who would transfer it to former Chief Minister వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎట్లా ట్రాన్స్ఫర్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కింద టీ స్టాల్ దగ్గర కింద కూర్చొని టీ తాగుతుంటే
బాలాజీ గోవిందప్ప వచ్చేసి బ్యాగ్ తీసుకొని వచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చేసేసి ఆ డబ్బుల్ని ఇంటిలో తీసుకెళ్లి పెట్టుకోమని అంటే ఇంకా ఆయన ఆ డబ్బు పోసుకొని వెళ్ళిపోయి తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టుకున్నాడా? అరే ఒక చీఫ్ మినిస్టర్ మీద నువ్వు ఎలిగేషన్ చేసేటప్పుడు సార్ 1 లక్ష 6 లక్ష కాదు కదా సార్. అదే కదా ఏదో ఉంటారు కదా సార్ ఫామ్. ఏ ఫామ్ లో వెళ్ళింది ఇంత ముందేమో. వినండి చెప్తా. ఆన్ అన్ యావరేజ్ 50 to 60 crores were collected every month. ఎవ్రీ మంత్ 50 నుంచి 60 కోట్లు ఈ ప్రాసెస్ లోనే జరిగిందంట. ఈ ప్రాసెస్ లో జరిగింది. డిస్టిలరీస్ వాళ్ళు తీసుకొచ్చేసేమో కసిరెడ్డికి ఇవ్వటం, కసిరెడ్డి ఏమో విజయసాయి రెడ్డికి ఇవ్వటం, విజయసాయి రెడ్డి ఏమో మిథున్ రెడ్డికి అంటే బాలాజీకి ఇవ్వటం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి who would transfer it to former chief minister. Sir, what does it mean by transfer, sir? What does it mean by transfer? ఆన్ అకౌంట్ కాదు, ఆన్ అకౌంట్ అయితే డాక్యుమెంట్ ఉండాలి. It's not an account. Transfer means what? నువ్వు ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి, ఒక చీఫ్ మినిస్టర్ మీద నువ్వు ఎలిగేషన్ చేస్తున్నప్పుడు, ఒక చీఫ్ మినిస్టర్ కి ఎవ్రీడే 50-60 crores వెళ్తాయి అని చెప్పినప్పుడు, ఒక చీఫ్ మినిస్టర్ 3,500 కోట్ల రూపాయల ప్రధాన లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు అని చెప్పినప్పుడు, చీఫ్ మినిస్టర్ దగ్గరికి 1 రూపాయి వచ్చి సేఫ్ గా లాంచ్ అయినట్టు, ల్యాండ్ అయినట్టు నీ సిట్ దగ్గర ఒక్క ఆధారమైన ఉన్నదా అని అడుగుతున్నాను. ఉండాలి కదా. ఏముంటుంది ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు తీసుకున్న రాజ్ గోవిందప్పో, విజయసాయి రెడ్డో, మిథున్ రెడ్డో వీళ్ళైనా చెప్పు ఉండాలి కదా. వాళ్ళు చెప్తే జస్ట్ ఓవరాల్ స్టేట్మెంట్ వర్త్ ఉంటుందా సార్? ఓవరాల్ స్టేట్మెంట్ ఐఎమ్ సారీ టు సే మిథున్ రెడ్డి అను విజయసాయి రెడ్డి అను పలానా వాళ్ళు నేను ఆయనకు 100 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్తే సరిపోతుందా? అదే కదా నేను ప్రధానమంత్రి మోడీకి 10 కోట్లు ఇచ్చానని చెప్తాను సార్. నేను ప్రధానమంత్రి మోడీకి 10 కోట్లు ఇచ్చానని చెప్తే సరిపోతుందా సార్? నేను ప్రధానమంత్రి మోడీకి 10 కోట్లు ఇచ్చానని 10 మందిని సాక్ష్యం చెప్పిస్తే సరిపోతుందా? నరసింహరావు గారు, వేర్ ఇస్ మనీ? మనీ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 3,500 కోట్ల రూపాయలతో 3,000 నేను ఒక మాట చెప్తాను సార్. నార్మల్ గా ట్రయల్స్ ఎలా, నేను లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం ఏదో వేగ్గా రాజకీయ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడుకోవద్దు. ప్రజలకు ఒక మంచి సందేశం వెళ్ళాలి, ప్రజలకి ఒక లీగాలిటీ మీద ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. సార్ నన్ను నా ఇంట్లో ఒక 20 సవర్ల బంగారం 10 లక్షల డబ్బు పోయింది సార్. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అమ్మా నా దగ్గర ఒక 20 సవర్ల బంగారం 10 లక్షల డబ్బు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. అని మీరే కంప్లైంట్ ఇచ్చారు. మీ ఇంట్లోనే ఒక 10 లక్షల డబ్బు 20 సవర్ల బంగారం పోయింది. ఒక నెల రోజుల తర్వాత పోలీసులు నన్ను పట్టుకున్నారు. నన్ను పట్టుకొని ఏమయ్యా నరసింహరావు వాళ్ళ ఇంట్లో నువ్వు 10 లక్షల డబ్బు 20 లక్షల బంగారం దొంగతనం చేసావు కదా. వాళ్ళు ఏదో 4 దెబ్బలు కొట్టేసరికి సరే సార్ అన్నాను. ఆ 10 లక్షల డబ్బు ఏం చేసావు అని అడుగుతారు. సార్ 1 లక్ష రూపాయలు పలానా టీవీ కొన్నా, 1 లక్ష రూపాయలు పెట్టి పలానా గేమ్ ఆడా, 1 లక్ష రూపాయలు పెట్టి మా ఫ్రెండ్కి ఒకటికి బైక్ కొనిచ్చా, ఇంకా 7 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు నా దగ్గర ఉంది సార్. వీళ్ళందరూ వెళ్ళి ఆ ఎవరెవరైతే నేను ఖర్చు పెట్టాను నా మనీ అంతా రికవరీ చేసుకుని రావు. చేస్తారు కదా. నా దగ్గర ఉన్నటువంటి 6 lakhs రూపీస్ తీసుకోవాలి. ఇంకొక 20 సవర్ల బంగారం పెట్టి అదంతా కరిగిచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోల్డ్ వాచ్ చెప్పుకోవచ్చు. నేనే తినేయను కదా సార్. ఫామ్ లో ఉంటుంది అది. ఆ ఫామ్ లో ఉన్నదేందో పట్టుకుంటే తప్ప నీ మీద చీటింగ్ కేసు 379 థెఫ్ట్ కేసు అవ్వదు సార్. అన్లెస్ దేర్ ఇస్ ఎ రికవరీ ఫ్రమ్ యువర్ సైడ్, పోలీస్ కెనాట్ మేడ్ సింపుల్ ఎలిగేషన్ ఆఫ్ దట్ యు కమిటెడ్ ఎ థెఫ్ట్ అని. అట్లాంటిది నేను జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్లు కాదండి, 35,000 కోట్లు తిన్నాడు. ఎజీబా మూమెంట్ అనుకుందాం, 35,000 కోట్లు తిన్నాడు అనుకున్నాం. అసలు 3,500 కోట్ల రూపాయలకి కనీసం 35 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర దొరకని పరిస్థితుల్లో ఈ రేపొద్దు నీ ఛార్జ్ షీట్ లో ఏం నిలబడుతుంది ఈ కేసు? అదే కదా. రేపొద్దు నువ్వు ఇప్పుడు 1 year తర్వాత మీకు ఎప్పుడు ఎఫ్ఐఆర్ వచ్చింది? 24/8వ తారీఖున ఎఫ్ఐఆర్ వచ్చింది. అవును, ఇన్ఫర్మేషన్ వచ్చింది. లాస్ట్ 1 year వాట్ యూ పీపుల్ డిడ్? ఏం చేశారు? 1 సంవత్సరం పాటు ఏం చేస్తున్నారు? సంవత్సరం పాటు ఒక చీఫ్ మినిస్టర్ మీద మీరు ఎలిగేషన్ చేసేటప్పుడు ఒక ఆధారం సంపాదించలేరా? 1 రూపాయి ఆయన దగ్గర నుంచి పట్టుకోలేరా? 1 రూపాయి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోలేరా? ఈ డబ్బు 3,500 కోట్ల రూపాయలతో ఇది పలానా డబ్బులు కొన్నాడు, లేకపోతే పలానా ఆస్తి కొన్నాడు, లేకపోతే పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, లేకపోతే పలానా సేఫ్ హౌస్ లో డబ్బులు పెట్టాడు అంటే ఇమాజిన్ చేసుకొని 2024లో పలానా అపార్ట్మెంట్ లో 1000 కోట్లు దాచిపెట్టారండి.
పలానా అపార్ట్మెంట్ లో 200 కోట్లు దాచిపెట్టారండి, పలానా అపార్ట్మెంట్ లో సేఫ్ హౌస్ పెట్టి దాచిపెట్టి, ఇప్పుడు వెళ్ళి చూస్తే అపార్ట్మెంట్ లో ఏముండదండి, పూర్తిదే ఉందండి మొత్తం. పలానా 2024 జనవరిలో అండి 10 కార్లతోటి డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేశారండి. ఆ 10 కార్లతోటి ట్రాన్స్పోర్ట్ చేసేసేసి ఆ 10 కార్లు డబ్బు వచ్చిందండి. మరి ఇప్పుడు ఆ కార్లు ఎక్కడున్నాయి? డబ్బు తీసుకొచ్చాడా అంటే ఆ సీసీ కెమెరాలో డబ్బులు కార్లు వచ్చినాయండి. హైదరాబాద్ నుంచి కార్లు వచ్చినాయి. సీసీ కెమెరాలో నుంచి హైదరాబాద్ నుంచి కార్లు వస్తే డబ్బు ఉన్నట్టేనా? ఆ బూడిదన్న కనపడాలి, బూడిదన్న కనపడాలి, కనీసం బూడిదన్న ఎవిడెన్స్ అవుద్దేమో, బూడిదన్న కనపడాలి కదా. అలా కాదు సార్. హలో సార్ సార్ సార్, యా ప్లీజ్. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం సంబంధించిన మీడియా, ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, మహా కావచ్చు, లేకపోతే ముసుగేసుకొని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే కందుల రమేష్ లాంటి వాళ్ళు, ఒక ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ అనే మాట్లాడే వాళ్ళు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి అంటున్నాను. ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలి. మిమ్మల్ని నమ్మి ప్రజలు మీ మీడియాను చూస్తున్నప్పుడు ప్రజలకు మీరు ఒక వాయిస్ గా నిలబడాలి. నిన్న మొన్న 3 రోజుల నుంచి దుబాయ్ లో డబ్బులు, దుబాయ్ లో స్టాక్, దుబాయ్ లో ఇళ్ళు, దుబాయ్ లో రిసార్ట్లు, మరి 1 ఇయర్ నుంచి ఏమి సిట్ అధికారులు గడ్డి పీకారు దుబాయ్ వెళ్లకుండా, దుబాయ్ లో నుంచి డబ్బులు తీసుకురాకుండా అని అడుగుతున్నాను. ప్రజల డబ్బు కదా 3,500 కోట్ల రూపాయలు. ఎంత ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెలుగుదేశం మీడియాలో, ఏబిఎన్ లో, టీవీ5 లో కానీ, మహా టీవీలో కానీ రావు. వాళ్ళు మాట్లాడు. ఎందుకు మాట్లాడరు? అక్కడ కూర్చున్నటువంటి విశ్లేషకులందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ తోనే మాట్లాడేటువంటి వ్యవహారం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక్కొక్క ఛానల్లో నేను 8 గంటల సేపు కూర్చున్నాను. టీవీ5 లో, ఏబిఎన్ లో ఐ థింక్ యు ఆర్ దేర్. 8 గంటల సేపు కూర్చొని నేను చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తప్పు, ఒక ముఖ్యమంత్రిని ఇంత వేగ్ ఎలక్షన్స్ లో అరెస్ట్ చేయకూడదు, ఆధారాలతో అరెస్ట్ చేయాలి తప్ప ఆధారాలు సేకరించడానికి అరెస్ట్ చేయకూడదు అని చెప్పాను. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి, నో డౌట్. ఆయన అన్యాయం చేశాడా, న్యాయం చేశాడా, తప్పు చేశాడా, రైట్ చేశాడా అనేది నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. నేను ఒక లీగాలిటీ ఆస్పెక్ట్ లో, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తి తప్పు చేశాడు, ప్రజల డబ్బు 3,500 కోట్ల రూపాయలు తిన్నారు అనే అభియోగం చేసినప్పుడు ఆ 3,500 కోట్ల రూపాయలు తప్పు చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడే విధంగా వ్యవహరించకుండా కేవలం మరి కిక్ బ్యాక్స్ ఇచ్చినటువంటి డబ్బులు తీసుకున్న A1 అరెస్ట్ చేశారు, మరి విజయసాయి రెడ్డి డబ్బులు తీసుకున్న A5 ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ మీరు? అదే కదా సార్. ఒక నిమిషం. ఇప్పుడు ఈ కొంతమందిని అప్రూవర్ గా మార్చి వాళ్ళతో ఏదో చేపిస్తారు. ఈ ఆన్ అన్ యావరేజ్ 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఎవ్రీడే జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకున్నాడు అని చెప్పడానికి ఒక సిట్ అధికారులు చేసినటువంటి విఫల ప్రయత్నంలో 50-60 కోట్ల రూపాయలు ఎలా వచ్చినాయి అని మీరు ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చారు చెప్పండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర 1 రూపాయి కూడా రికవరీ లేదు. ఒక ముఖ్యమంత్రి మీద మీరు ఆరోపణ చేసేటప్పుడు డబ్బులు తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకొచ్చి, గోవిందప్ప తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేటప్పుడు రోజుకి 50-60 కోట్ల రూపాయలు ఏ ఫామ్ లో వచ్చి జగన్మోహన్ రెడ్డికి చేరినాయి సార్. ఆ 50-60 కోట్ల రూపాయలు ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడటానికి ఏం చేశారు చెప్పనా? సేఫ్ గేమ్ ఆడటానికి ఈ డబ్బులన్నీ జనరల్ ఎలక్షన్ లో పనిచేశారు. పనిచేసి మధ్య కుంభకోణంలో కోట్లాది మంది ప్రజల్ని భాగస్వాములు చేశారు. మరి ఎలక్షన్ లో డబ్బులు పనిచేసిన తర్వాత రికవరీ డబ్బులు లేనప్పుడు మరి ఏం పెడదామని, ఏం బీకుదామని కేసు పెట్టారు వీళ్ళు. డబ్బులంతా వెళ్ళిపోయినాయి కదా సార్, వెళ్ళిపోయినాయి కదా, డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. 305 పేజీల్లో ఏం రాశారో తెలుసా? ఏవైతే ఎక్యూజ్డ్ కింద కంపెనీస్ పెట్టినారో ఆ ఎక్యూజ్డ్కి, బంగారం వ్యాపారులకి, థర్డ్ పార్టీలకి, వాళ్ళకి వీళ్ళకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఒక 60-70 కోట్లు చూపించారు. ఈ ట్రాన్సాక్షన్ ఫిక్చర్స్ ట్రాన్సాక్షన్సా, కరెక్ట్ ట్రాన్సాక్షన్సా, మంచి ట్రాన్సాక్షన్సా, దేనికి జరిగినాయి? ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ఒక 50 లక్షల రూపాయలు పెట్టి బంగారం కొన్నాను. ఆ బంగారం కొనడానికో లేకపోతే ఒకటి ఏదైనా పర్చేజ్ చేశాను నా కంపెనీ తరఫున, డిస్టిలరీ నా కంపెనీ తరఫున నేను ఒక పర్చేజ్ చేశాను. ఆ పర్చేజ్ చేసిన ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి దీంట్లో రాసి పడేశారు. ఏమని రాశారు? ఇది శ్రవణ్ కుమార్ కి పలానా వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టిలరీ వాడు నాకు ఏమైనా 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, శ్రవణ్ కుమార్ కి 10 లక్షలు ఇచ్చింది ఎందుకు అంటే శ్రవణ్ కుమారు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి అంటే చాలు, వీళ్ళకి కమిషన్ ఇవ్వడానికి, వీళ్ళకి కిక్ బ్యాక్స్ ఇవ్వడానికి శ్రవణ్ కుమార్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యింది.
అని ఈ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ డే టు డే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ మొబైల్ ఫోన్ లో ట్రాన్సాక్షన్స్ మొత్తం చేసేసారు. నేను వాళ్ళు చేశారా చేయలేదా మంచా చెడ్డ నేను అనటంలా. 3,500 కోట్ల రూపాయలు మీరు ఒక ముఖ్యమంత్రికి అంతిమ లబ్ధిదారుడు డబ్బులు ఈయనకు వచ్చినాయి, ఈయన డబ్బులు తీసుకున్నాడు, రోజు ఈయనకి 50-60 కోట్ల రూపాయలు ఈయన చేతికి అందని అన్నప్పుడు ఈయన దగ్గర మీరు ఎందుకు రికవరీ చేయలేదు? ఎందుకు ఈయనకి డబ్బులు ఎలా వచ్చినాయో పట్టించుకోలేదు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ కి డబ్బులు పంచుతున్నారు, డబ్బులు పంచాడనే కన్క్లూజన్ కి వచ్చారు? ఈ కిక్ బ్యాక్స్ ఎవరెవరు తీసుకొచ్చారు? కిక్ బ్యాక్స్ మోసిన వాళ్ళు ఎవరు? కిక్ బ్యాక్స్ ని ఆపరేట్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ ఓవరాల్ గా ఈ 20% లంచాలు ఇచ్చినటువంటి డిస్టిలరీ ఓనర్లు ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, కరెక్ట్. వాళ్ళు కూడా కదా లంచం ఇచ్చినోడు కూడా నేరస్తారు కదా. సో ఈ కాన్స్పిరసీ థియరీలో అరెస్ట్ జరగాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విజయసాయి రెడ్డితో మొదలు పెట్టుకుంటే, డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, కిక్ బ్యాక్స్ మోసిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఈ వీళ్ళకి ప్రైవేట్ క్యారియర్స్ గా వర్క్ చేసిన వాళ్ళని పట్టుకుంటే, ప్రతి ఒక్క చోట కొన్ని వందల మంది అరెస్ట్ చేసుకుంటూ వస్తే నాకు తెలిసి 3,500 కోట్ల రూపాయలు ఎవరెవరికైతే ఎలక్షన్ లో డిస్ట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే నాకు తెలిసి భారతదేశంలో జైళ్ళని సరిపో. నేను కోరుతున్నా సిట్ అధికారులని, మీరు ఇమ్మీడియట్ గా 3,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ లో ఆ ఓటర్లందరినీ కూడా మీరు పట్టుకొని వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టకపోతే మీ సిట్ అధికారుల మీద న్యాయపోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బికాస్ we must see this kind of allegations towards the reforms, election reforms.